లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనకి ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతోంది. గణపతి నవరాత్రులు పూర్తయినాయి. నెక్స్ట్ అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం ఆశ్వేజ మాసంగా పిలుస్తాము. ఆశ్వేజ మాసంలో చాలా చాలా ముఖ్యమైన పండుగలు ఏంటంటే దేవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు దేవి నవరాత్రులు 9 రోజులు మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇది చాలా విశేషమైన పండుగని చెప్పవచ్చు. నవరాత్రులు యాక్చువల్గా 4 ఉంటాయి. 1 శ్యామలా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4వది దేవి నవరాత్రులు. ఇది విశేషంగా అన్ని రాష్ట్రాల వారు మ్యాక్సిమం చాలా వరకు చేసుకుంటారు. ఈ దేవి నవరాత్రుల ప్రాముఖ్యం చెప్పడం ఎవరి తరం కూడా కాదు. ఈ ఆశ్వేజం అక్టోబర్ నెలలో మనకి చాలా ముఖ్యమైన పండుగలు వచ్చాయి. అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ జయంతి. ఆయన జాతిపిత, మన దేశానికి ఎంతో సేవ చేశారు. మన స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు గాంధీ మహాత్ముడు. ఆయన జయంతి అక్టోబర్ 2వ తారీఖుని మనం చేసుకుంటాము. అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుపుకుంటాము. తర్వాత ముఖ్యమైన పండుగ అట్ల తద్ది 1. అట్ల తద్ది 19/10/2024 అట్ల తద్ది వచ్చింది. ఇది పెళ్లికాని అమ్మాయిలు చేస్తారు, పెళ్ళైన స్త్రీలు చేస్తారు. అట్ల తద్ది నోములు చాలా ముఖ్యంగా ఉంటాయి. పునిస్త్రీ తను ఉండడానికి పసుపు కుంకాలు కలకాలు నిలవాలి అని అంటే అట్ల తద్ది నోములు ఆడపిల్లలు చేసుకుంటారు. తరువాత నరక చతుర్దశి. అది 30/10/2024 నరక చతుర్దశి అయింది. ఆ రోజు తలస్నానం చేసి దీపాలు మొదలు పెడతారు. లక్ష్మీ పూజ ఆ రోజు సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు విశేషంగా. మరుసటి రోజు 31/10/2024 దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసిందే. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవి. ఈ ఆశ్వేజ మాసం అంటేనే అమ్మవారని చెప్పవచ్చు. ఈ ఆశ్వేజ మాసంలో ఈ అక్టోబర్ నెలలో మన 12 రాసులకి అంటే 12 రాసుల వారికి ఎలాగుంటుంది, 12 నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఏ రాశి వారు పూజించితే ఏం ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మేషరాశి ఫలితాలు అయినాయి. ఇప్పుడు వృషభ రాశి, 2వ రాశి వృషభ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రుడు స్త్రీలకు సంబంధించిన గ్రహం, స్త్రీ గ్రహం శుక్రుడు. శుక్రుడు మనకి విలాసాల్ని, భోగాల్ని, ఇంటిని, నూతన వస్త్రాల్ని, నూతన సుగంధ ద్రవ్యాల్ని, వీటన్నిటికీ కారణం శుక్రుడు. అందువల్ల స్త్రీలకు సంబంధించిన గాజులు, పసుపు, కుంకుమ వీటన్నింటికి కూడా శుక్రుడే కారణం. అందువల్ల వృషభ రాశిలో స్త్రీలకి చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఈ నెలలో ఈ ఆశ్వేజ మాసంలో అక్టోబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. చాలా అదృష్టము ఈ మాసం అని వాళ్ళకి చెప్పవచ్చు. వీళ్ళకి డ్రా సిస్టంలో ఏమైనా డ్రాలలో కడితే డ్రాలలో రావడం, డబ్బులు రావడము, చీటీపాటలు రావడము, వీళ్ళకి అనుకోని ఆ సంపదలు అకస్మాత్తుగా వచ్చే ధనం వీరికి ఈ మాసంలో జరిగే సూచనలు కనబడుతున్నాయి. రాహువు వీరికి అనుకూలంగా ఉండడం వల్ల రాహువు ఏం చేస్తాడంటే అనుకోనిది చేస్తాడు, అనుకున్నది చేయడు. రాహువు అంతా మనకి మాయని కల్పిస్తాడు.
అందువల్ల రాహు వీరికి అనుకూలంగా ఉన్నాడు కనుక ఈ నెలలో వీరికి చాలా రాహు సౌఖ్యం వల్ల చాలా అభివృద్ధి చెందుతారు, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, నూతన వస్త్రాలు కొనుక్కుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, నూతన గృహాలు కొనుక్కుంటారు, నూతన వెహికల్స్ కొనుక్కుంటారు. ఈ సౌఖ్యానికి కావలసిన అన్ని ప్రయోజనాలు ఈ నెలలో వీరు పొందే అవకాశం చాలా ఉంది. విదేశాలకు కూడా విదేశాలు చూడడానికి పెడదాం అనుకునే వారికి ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఉంది. ఈ రాశిలో వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారు వృషభ రాశికి చెందుతారు. వీరందరికీ ఈ మాసంలో చాలా సౌఖ్యవంతమైన జీవితం, విలాసవంతమైన జీవితం ఉందని చెప్పవచ్చు. కుజుడు వీరికి 2వ ఇంట్లో ఉన్నాడు కనుక కొంచెం ప్రమాదాలు, 2వ ఇంట్లో అంటే కొంచెం కుటుంబానికి సంబంధించిన, కుటుంబంలో ఎవరికైనా ఆపదలు రావడము, దెబ్బలు తగలడము, గాయాలు అవ్వడము అట్లాంటివి జరుగుతాయి. అందువల్ల కుటుంబంలో ఉన్న వారు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం ఎంతైనా అవసరం. కుజుడు కోపానికి కారకుడు కూడా కనుక కొంచెం సంయమనం పాటించి కోపాన్ని తగ్గించుకుని ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలి. ఒకవేళ వీళ్ళకి ఏదైనా వాళ్ళ మీద కోపం వచ్చినా మౌనంగా ఉండడము లేదా చిరునవ్వు నవ్వేసి బయటకు వచ్చేయడం చేయాలి తప్ప ఎవరితోటి అనవసరమైన గొడవలు పెట్టుకోకూడదు. ఉద్యోగస్తులకి అంటే పోలీస్, ఆర్మీ, నేవీ ఇలాంటి వాటిలో ఉద్యోగాలకి కుజుడు కారకుడు. అందువల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ 3 పోలీసు, ఆర్మీ, నేవీలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు చేయవచ్చు. కుజుడు భూపుత్రుడు. భూమికి సంబంధించిన వ్యవహారాలు అంటే భూమి అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చూసుకుని అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించుకుని వీళ్ళు భూ సంబంధమైన వ్యవహారాలు చేయడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది. అందువల్ల వాళ్ళు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాలు చక్కగా చేయగలుగుతారు. వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఈ రాశికి అధిపతి శుక్రుడు మహాలక్ష్మీదేవికి, రాజరాజేశ్వరి దేవికి కూడా ఆ గ్రహం కారకం కనుక మహాలక్ష్మీదేవిని ఈ రాశి వారు నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజించి ఆ రోజు అమ్మవారికి సమర్పించి, మహాలక్ష్మీదేవికి బెల్లం పరమాన్నం చాలా ఇష్టం. అందువల్ల ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ లేదంటే బెల్లం పరమాన్నం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా జరుగుతాయి, ఇంకా మంచి ఫలితాలు జరుగుతాయి. దేవి నవరాత్రులు మనం ఓపిక ఉంటే 9 రోజులు నవరాత్రులు చేయొచ్చు. దానికి అఖండ దీపం పెట్టి, అంటే అఖండ దీపం అంటే మొదటి రోజు పాడ్యమి రోజు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి రోజు దీపం వెలిగించితే 10 రోజులు అంటే 9 నవరాత్రులు అయినాక 10వ రోజు విజయదశమి పూజ చేసి పూజను ముగించిన వరకు కూడా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఈ అఖండ దీపం కూడా ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు పెట్టుకుంటారు. 9 రోజులు చేయలేని వాళ్ళు మూలా నక్షత్రం నుంచి, మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి నక్షత్రం, ఆ రోజు నుంచి విద్యార్థులకి పుస్తకాలు పెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల చేత నవరాత్రులు నవరాత్రులు అంటే మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పూజ చేయించితే పిల్లలకి విద్యాభ్యాసంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా మంచిగా విద్యని పూర్తి చేయగలుగుతారని నమ్మకం. అందువల్ల మూలా నక్షత్రం నుంచి పూజ మొదలుపెట్టి ఆ 4 రోజులు చేసేవాళ్ళు కొందరుంటారు. ఇంకా అంత కూడా ఓపిక లేని వాళ్ళు 3 రోజులు, అష్టమి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి,
ఈ 3 రోజులైనా కనీసం అమ్మవారికి పూజ చేసి తీర్థప్రసాదాలు సమర్పించి పూజ చేయడం అన్నది మనకి వస్తున్న ఆనవాయితీ. ఈ నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయాలి. ఈ నవరాత్రులు చాలా కఠినమైనవి, ఎందుకంటే అమ్మవారి కృప ఉండాలి. ఈ నవరాత్రులు చాలా జాగ్రత్తగా చేయాలి, చేయకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దేవి నవరాత్రులు తప్పకుండా చేసి అమ్మవారిని పూజించాలి. అమ్మవారు ఎవరు అంటే శక్తి స్వరూపిణి, అన్నిటికీ ఆమె మనకి ముఖ్యం. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల దేవి నవరాత్రులు సాధ్యమైనంత వరకు అందరూ చేయడం. ఒకవేళ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడ గణపతిని ఎలాగ నిలబెడుతున్నామో పందిట్లో, అలాగ కొంతమంది పందిట్లో అమ్మవారిని నిలబెట్టి 9 రోజులు పూజ చేస్తారు, ఉదయము సాయంత్రము. అలాగ అక్కడికి వెళ్ళైనా సరే పూజ చేయించుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇప్పుడు మనం 12 రాశులకి అంటే 12 రాశులకి అక్టోబర్ నెలలో ఆశ్వీజ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఏ అమ్మవారు అవతారాన్ని పూజించాలి అనేది మనం చెప్పుకుందాం.